మేము స్టార్ట్ చేసిన తర్వాత మాకు వచ్చే రివ్యూస్ అండి ఇవన్నీ. అసలు నాకు సంబంధం కూడా లేదు. అంటే నేను నా ఎడ్యుకేషన్ కానీ, నా వర్క్ కానీ, మా ఫ్యామిలీ బిజినెస్ కానీ అసలు ఏమీ లేదు. నాకు నేను మహా అయితే డ్రై క్లీనింగ్ మా ఇంట్లో వాళ్ళు బట్టలు ఇచ్చింటుంటానేమో తప్ప నేను ఎప్పుడు నా షర్ట్ డ్రై క్లీనింగ్ ఇచ్చిన రోజు కూడా లేదు. క్లీన్ చేస్తాం, హ్యాండ్ బ్యాగ్స్ క్లీన్ చేస్తాం తెలుసా అసలు ఎవరికైనా? హ్యాండ్ బ్యాగ్స్ క్లీన్ చేయొచ్చు. దానికి సెపరేట్ మెటీరియల్ అంటే లెదర్ హ్యాండ్ బ్యాగ్స్ కొనుక్కుంటారు. చెప్పులు క్లీన్ చేస్తాం. ఒక చెప్పులు వచ్చాయి, సరదాగా ఒక నెంబర్ అయింది, కొద్ది వందల్లో ఉండే నెంబర్ అయితే కాదు, వేలలో ఉండే నెంబర్. సరదాగా ఒక నెంబర్ వేసి చెప్పండి ఎవరికి, సరదాగా చెప్పండి. ఇది ఒకటి అండి, ఏమన్నారు? చెప్పండి. కాస్ట్ అండి ఏదండి? 3000. ఓకే, ఇంకొక నెంబర్ చెప్పండి. 5000. ఇంకొక నెంబర్ చెప్పండి. 10,000. ₹1,00,000 అండి. ఒక చెప్పు 50,000. ఒక చెప్పు 50,000. వాళ్ళు మాకు చెప్పులు ఇస్తే చెప్పులు క్లీన్ చేయండి అంటే చేస్తామంటే షూస్ అన్ని క్లీన్ చేస్తాం, చెప్పులు కూడా క్లీన్ చేస్తాం. ఈ చెప్పులు వెరైటీగా కనబడ్డాయి. మీరే కావాలంటే నెట్లో కొట్టి చూడండి, CLOHE క్లోయి, CHLOE క్లోయి అని కొట్టి చూడండి. అది ఇటలీ బ్రాండ్. వాళ్ళు కొనుక్కు తీసుకొచ్చి మాకు ఇచ్చేసారు. మా కుర్రాళ్ళకి తెలియదు, నేను దగ్గరుండి నేను క్లీన్ చేయించి పంపించాను. కస్టమర్ చాలా హ్యాపీ ఫీల్. 50,000 చెప్పులు అంటే ఒక చెప్పు ఖరీదు 50,000. ఒక చెప్పు ఖరీదు అంటే ఒక రకంగా ఒక దిగువ స్థాయి కుటుంబం జీవితం చెప్పాలంటే. ఒక 50,000 అంటే ఒక సంవత్సరం పాటు జీవితం అంటే అంత రిచెస్ట్ పీపుల్ ఉన్నారు. తెలియకుండా ఈ చుట్టుపక్కల ఉండే గేటెడ్ కమ్యూనిటీలో నేను మీకు చెప్పేది ఏంటంటే, జూబ్లీ హిల్స్ దగ్గర నేను ట్రావెల్ చేయలేదు, గచ్చిబౌలి దగ్గర నేను ట్రావెల్ చేయలేదు. ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉండే గేటెడ్ కమ్యూనిటీస్లో 50,000 ఒక చెప్పు ఖరీదు అంటే వాళ్ళ లైఫ్ ఖరీదు ఇంకెంత ఉంటుందండి? అంటే వాళ్ళు వాడే రకాలు ఇంకెంత ఉంటాయి? సో బిజినెస్ నేను చూసిన తర్వాత అసలు ఇది కాదు బిజినెస్ అన్నది నాకు అర్థం. సో బిజినెస్ డైమెన్షన్ మార్చాలి అని అంటే ఫ్రంట్ ఫేస్ లేడీయే ఉండాలి. సో మా వైఫ్ ఇప్పుడు రన్ చేస్తుంది, తను రావాలి. ఫ్రంట్ డెస్క్ రాలేదని చెప్పి తను ఉండిపోయింది. సో నేను ఒక కమ్యూనిటీ నుంచి వచ్చాను, ఆ కమ్యూనిటీ ఈ స్థాయి వరకులే చేస్తుంది అనే ఒకటి పోయిందండి. అది లేదు అసలు. ఎవరు ఎటువంటి పనైనా చేయొచ్చు, సిగ్గు లేకుండా చేయొచ్చు, సిగ్గు పడకుండా చేయాలి, బిజినెస్గా ఆలోచించు. అది మటుకే రన్ అవుతుంది, అదే చేంజ్ అవుతుంది. సో దయచేసి ఈ మటుకు చాలా సీరియస్గా తీసుకోండి. మీరు ఇదే చేస్తారు, ఇంకోటే చేస్తారు. ఏ బిజినెస్ చేయాలన్నా కూడా ఇదేంటి ఈ బిజినెస్